మ్యాగ్నెట్ ఫీల్డ్ని మనం యూజ్ చేయడం ద్వారా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం దూరం కావచ్చు. మనకేంటంటే మనకి మెయిన్గా ఏంటంటే రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. ఇది ఏంటంటే రక్తాన్ని మనకి శుద్ధి చేస్తుంది కాబట్టి రక్తం మంచిగా ఉంటే రక్తనాళాలు మంచిగా ఉంటే మనకు శరీరం బాడీ కూడా మనకు యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి డిసీజ్ అనేది కూడా మనకు క్లియర్ అవుతుందండి. చూడండి, మనం ఇక్కడ రిస్ట్ బెల్ట్ ధరించక ముందు ఎట్లుంటుంది అంటే రక్తం ఇక్కడ గడ్డలు ఉంటుంది. ఈ గడ్డలు ఉన్నప్పుడు మన శరీరంలో రక్తంలోకి ఆక్సిజన్ వెళ్ళాలంటే కూడా వెళ్ళదు. ఎందుకంటే ఈ గడ్డలు ఉండడం వల్ల ఆక్సిజన్ వెళ్ళడానికి కూడా దానికి దారి ఉండదు. ఇదేది మనం మ్యాగ్నెట్ ఫీల్డ్ ఎప్పుడైతే మనం ఇలా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే రక్తం అనేది పల్చగా ఏర్పడి మనకు రక్తంతో పాటు మనకు ఆక్సిజన్ కూడా మన శరీరంలోకి సరఫరా జరగడానికి ఇది మనకు చాలా మెరుగు చేస్తుంది. చూసుకోవచ్చు ఫీల్డ్ మనం, ఎందుకంటే దీనిపైన కూడా ఒక మంచి డెమో ఇస్తాం అప్పుడు. ఎందుకంటే ఇది ఎట్లా పనిచేస్తుందని కూడా మనము డెమో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనిషికి నీకు ఇన్స్టెంట్గా ఇంతకుముందు మీరు ఎలా ఉంటుండే ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్ పెట్టినాక మీరు ఎలా ఉన్నారని కూడా మనము దాంట్లో డెమో కూడా ఇస్తాం కదా. ఆ డెమోని ఆయనకు అర్థమైపోతుంది అంటే మనకి మనిషి ఇంత మనకి ఇది ఇంత ఇంప్రూవ్ చేస్తుందా మన రక్త ప్రసరణ పైన, ఇది ఇంత ఇంపాక్ట్ చూపెడతాదని కూడా వాళ్ళు గ్రహించడం జరుగుతుంది. ఎందుకంటే మనము డెమో ఖచ్చితంగా ఇస్తాం కాబట్టి డెమోని వాళ్ళకు తెలిసిపోతుంది. దీంతో పాటు చూసుకుంటే మనకి ఇది న్యాచురల్ విత్ వరల్డ్ బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్ మనిషి మానవాళికి ఇంతవరకు ఏది కూడా లేదంటే ఎన్నో సప్లిమెంట్స్ అవి ఇవి చాలా చూశారు మనుషులుగా. మనకు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళు మాత్రం 100% ఏంటంటే ఇంత మంచి ప్రోడక్ట్ మీరు ఎక్కడికి తీసుకొచ్చారు, సాగర్ జోషి సార్ ఎలా తయారు చేశాడు, ఎలా దీనికి అనుకున్నాడు అని కూడా చాలా మంది ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే మనకు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ఎటువంటి డిసీజ్ ఉన్నా కానీ దీన్ని మనం యూజ్ చేయడం ద్వారా చాలా మంది మనం చూస్తున్నాం, ఎన్నో రకాల రిజల్ట్స్ మన దగ్గర మన కళ్ళ ముంగట ఉంటున్నాయి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా మనిషి ఎన్ని రకాల వ్యాధుల నుంచి కూడా నయమవుతున్నా మనం చూస్తున్నాం. ఇది ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ అండి, ఇది అఫోర్డబుల్ ప్రైస్. మనకి ఏంటంటే మనకు అందుబాటులో ఉండే ధర. ఎందుకంటే మనం చూసుకుంటే దీని ధర చాలా తక్కువ ధర. ఇది మనం ఇది యూజ్ చేయడం కూడా ఎట్లా అంటే మనకు 25 సంవత్సరాలు మన లైఫ్ ఉంటుందండి. నార్మల్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇది 25 సంవత్సరాలు మనకు ఇది మనకు యూజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని వాడచ్చు. 100% రిజల్ట్స్ ఉన్నాయి మనకు, 100% న్యాచురల్. ఇది అవార్డెడ్ బై గవర్నమెంట్, రికగ్నైజ్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఆయుష్, ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి బయోమ్యాగ్నెట్ మనకు రెస్ట్ బెల్ట్ ఉంటుంది. వాటర్ ఇంజి ప్యాడ్ కూడా చూసుకుంటే మనకు అన్బిలీవబుల్ రిజల్ట్స్ మనం చూసుకుంటే యూట్యూబ్లో కానీ మన దగ్గర కూడా చూస్తే మన టెస్టిమోనీస్ మనమే వెళ్తున్నాం, మార్కెట్లోకి వెళ్తున్నాం, ఎన్ని టెస్టిమోనీస్ ఉన్నాయి మన దగ్గర చూసుకున్నాం. చాలా రకాల టెస్టిమోనీస్ కూడా మనకు ఉన్నాయి. మరి ఇంతకుముందు దీన్ని ఎవరైనా యూజ్ చేసిరా మనం అనుకుంటేది మనం చెప్తున్నాం. మనం ఇంతమంది చూస్తున్నాం, చాలా మందికి అయితే మార్కెట్లో కూడా డౌట్ వస్తుంది, సార్ ఇది ఇంతకుముందు తయారైందా, మరి మ్యాగ్నెట్ లేదా, ఇక్కడ వాటర్ మీరు ఎట్లా తయారు చేసారు కూడా దీని అంటారు. అయితే ఈ మ్యాగ్నెట్ అనేది ఇంతకుముందు దీన్ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తారు. అంటే మనకు ఎప్పటి నుంచో దీన్ని యూజ్ చేస్తున్నారు. న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది మనకి, ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మనము ఆకాశం నుంచి కొన్ని వందలకి ఇట్లా పైనకి వెళ్తున్న కొద్దిగా మనకు గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉండదు. ఎందుకంటే మనం గాలిలో తేలియాడుతుంటాము, అక్కడ పైనకి వెళ్ళడం ద్వారా మనకి ఏంటంటే గడ్డలు కట్టడం జరుగుతుంది. మనం స్టేబుల్గా నిలబడలేకపోతారు అక్కడ పైనకి వెళ్ళడం ద్వారా. నాసా వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ సూట్ ధరించడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రక్తం గడ్డలు కట్టకుండా ఉంటుంది, దాంతోపాటు మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెంచుతుంది. కాబట్టి ఈ మ్యాగ్నెట్ మనకి ఏంటంటే ఈ ఆస్ట్రోనాట్స్ దీన్ని యూజ్ చేసిరు. మనకు లేయర్ లాగా ఉంటుంది, ఆ లేయర్ లాంటిది సూట్లో ఉంటుంది. ఈ సూట్ ధర మనకి కింద వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 84 కోట్లు అంటే. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు మ్యాగ్నెట్ ఫీల్డ్ని. మనం చూసుకుంటే మనము రీసెంట్గా మన బూట్ క్యాంప్లో కూడా చెప్పారు, మనము మ్యాగ్నెట్ బుక్స్ ఎన్ని ఉన్నాయి అని మనం గమనిస్తే మనకు మార్కెట్లో 1000 రకాల మ్యాగ్నెట్ బుక్స్ ఉన్నాయంటండి. 1000 రకాల మ్యాగ్నెట్ బుక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. చాలా రకాల మ్యాగ్నెట్ కోసం చెప్తే మనకు 1000 రకాల బుక్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాంట్లో మన సాగర్ జోషి సార్ కూడా ఒక బుక్ రాయడం జరిగింది, హీలింగ్. దీంట్లో మనకు మార్కెట్లో లభిస్తే మనం తీసుకొని మార్కెట్ దీనికి వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి దీనికైనా ఇంకా అవగాహన తీసుకోవాలంటే ఈ మ్యాగ్నెట్ ఎట్లా పనిచేస్తుంది అంటే కూడా మార్కెట్లో బుక్స్ దొరుకుతాయి, తీసుకొని చదవచ్చు అని కూడా మనకు కొన్ని రకాల బుక్స్ కూడా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తీసుకొని కూడా చదువుతారు. మనం కూడా చదవాలి. దీనిపైన చదివితే ఏంటంటే మనకు కూడా ఇంకా మ్యాగ్నెట్ పైన ఇంకా నాలెడ్జ్ కూడా మనకు వస్తుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే దీన్ని మోర్ దెన్ 200+ డిసీజ్కి పనిచేస్తుంది, 200+ రకాల రోగాలకు పనిచేస్తుంది. అనగా ప్రతి ఆరోగ్య సమస్య పైన మనం చెప్పలేదు, టైం సరిపోదు కాబట్టి 200 రకాల రోగాల పైన ఇది ఇంపాక్ట్ చూపెడుతుంది. దీన్ని మన రక్తాన్ని ఏంటంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ప్రతి ఆరోగ్య సమస్య రావడానికి కారణం ఏంటంటే రక్తమే కాబట్టి రక్తాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మరి కంపెనీ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 200+ రకాల రోగాలకు దీన్ని పనిచేస్తుందని చెప్తున్నాం. మరి దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చు అంటే కూడా కంపెనీ చెప్తుంది ఏంటంటే గర్భిణీ స్త్రీ యూజ్ చేయొద్దు,
దాంతోపాటు పేస్ మేకర్ యూజర్స్, ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ ఉంటుంది. లక్షలలో ఒకరు ఉంటారు కాబట్టి వీళ్ళు మనకు అందుబాటులో దొరకరు. చాలా రేర్‌గా మనకు కనబడరు కాబట్టి వీళ్ళు యూజ్ చేయొద్దని చెప్పాలి. దాంతోపాటు దీనిపైన ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టొద్దని చెప్పాలి. మ్యాట్రెస్ పైన. ఎందుకంటే ఇది గాస్ పవర్‌లో ఉంటది కాబట్టి మన బ్యాటరీలు వీక్ అయ్యే అవకాశం ఉంటది. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టొద్దని చెప్పాలి. దీన్ని ఉతుక్కోద్దని చెప్పాలి. దీన్ని ఓవర్ హీట్‌కేయద్దు, ఎండలో ఎయొద్దని చెప్పాలి అంతేగా. దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ పరంగా వాళ్ళు ఎట్లా సార్ వాయిస్ రావట్లేదు సార్. రవి సార్ ఒకసారి మళ్ళీ చెక్ చేయండి సిగ్నల్. రేపు ఆటో బుక్ చేస్తా. డ్రాయర్లు మర్చిపోయి డ్రాయర్లు రవి సార్ మీ వాయిస్ రావట్లేదు. అవుతుంది. వాడి సార్ సౌండ్ రావట్లేదు. ఒక 1 minute సార్ కాల్ చేసిన మళ్ళీ ఒకసారి వస్తుంది. సైడ్ మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి కొంచెం. సార్ ఇట్లా ఓకే ఇప్పుడు వస్తుంది సార్ వాయిస్ ఒకసారి. సార్ కంటిన్యూ వస్తుంది. సార్ మాట్లాడండి. కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి రవి సార్. సిగ్నల్ వైఫై ఉంది సార్. ఇక్కడ వైఫై ఉంది కదా. ఇప్పుడు వస్తుంది వాయిస్. కంటిన్యూ చేయండి. సార్ ఇలా హోస్ట్ అని చెప్తుంది సార్. ఇది ఓకే సార్ ఇంకోసారి కోహోస్ట్ ఇవ్వండి. మళ్ళీ జూమ్ లాగౌట్ అయినట్టున్నారు. ఒక్కసారి ఇస్తున్నా సార్. ఇప్పుడు షేర్ చేయండి రవి సార్ ప్లీజ్. ఓకే కదా సార్. క్లియర్ సార్. ఓకే సిగ్నల్ డిస్టర్బెన్స్ వల్ల అట్లా అవుతున్నట్టుంది. ఓకే కంటిన్యూ. సార్ ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు మనం కస్టమర్ దగ్గరికి వెళ్తాము. అక్కడ వెళ్ళాక వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళ ఇంట్లో వస్తువులు చూస్తాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లగ్జరీ వస్తువులు కూడా ఉంటాయి. చాలా మంది ఫ్రిడ్జ్లు ఉంటాయి, బైక్లు ఉంటాయి, మంచి కార్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చాలా రకాల విలువైన వస్తువులు పెట్టుకుంటారు. వాళ్ళకి చెప్పాలి సార్ మీకు ఈ వస్తువు దీనికి వస్తువు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని వాళ్ళకు అవగాహన చెప్పాలి. అంటే ఈ ఫ్రిడ్జ్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది సార్, ఇంత లగ్జరీ ఫోన్ పెట్టారు, దీనివల్ల ఏమైనా మీకు ఆరోగ్యం పైన ఏమైనా అవగాహన కల్పిస్తుందా, దీనిపైన ఇది ఏమైనా ఆరోగ్యాన్ని కాపాడుతుందా, మీకు ఇది నష్టమే కదా మనకి. ఎందుకంటే మన శరీరం ఎలా ఉంది, మన శరీరంకి ఏం కావాలి, మనం ఎలా ఉంది, మనం దానికి చెప్పాలి వాళ్ళకి. ఎట్లా అంటే వాళ్ళకి హెల్త్ పైన వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే మనకు చూస్తుంటే మనం రీసెంట్గా చూసిన తర్వాత ఇంత పెద్ద కరోనా వచ్చింది. కరోనా రావడం ద్వారా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకు అని రాను మనకు మనిషికి రాను చూస్తుంటే మనకు డిఫరెంట్ డిసీజ్ కూడా స్టార్ట్ అవుతాయి. కొత్త రోగాలు వస్తుంటాయి మనకు. దానికి ముందు మనకు ఏదైనా ఆల్టర్నేట్గా మనం ముందు యూజ్ చేయడానికి ఏదైనా ఉందా అని మనకు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే
వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి మనం నార్మల్గా చూస్తుంటారు. బాగా నేను వాకింగ్ చేస్తున్నా సార్, వ్యాయామం చేస్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, మనకు కొత్త కొత్త డిసీజ్ వస్తున్నాయి సార్. ఇలాంటి డిసీజ్కి మీకు మీ ఇంట్లో ఇంత మంచి ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు, దీనికి మనం ఉపయోగపడదా, ఈ బైక్ వల్ల ఉపయోగం ఉందా అని ఈ లగ్జరీ వస్తువుల వల్ల మీకు ఇలాంటి ఉపయోగం లేదు. కానీ మీ శరీరం ఎంత 328 కోట్లు, మన శరీరం ఉన్న 78 ఆర్గాన్స్ విలువ చూసుకుంటే మనకు 328 కోట్లు అని వాళ్ళకి చెప్పాలి. ఇంత విలువైన వస్తువుని కాపాడుకోవడానికి మీ ఇంట్లో ఏదైనా ఉందా సార్ అని వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళు అప్పుడు అవగాహన చేస్తారంటే అంటే అవును సార్, లేదు సార్ మనకు ఏది లేదు అని కూడా వాళ్ళు అవగాహన చేసుకుంటారు. నిజమే, ఇప్పుడు మనకి ఏదైనా బైక్ పాడైంది సార్, బైక్ పాడైతే మనకు రిపేర్ చేసుకోవడానికి మనకు ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయి, రిపేర్ షాప్స్ ఉన్నాయి. మనకు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయినా రిపేర్ వచ్చి చేసిపోతాడు. మనకు ఏంది టీవీ ఖరాబ్ అయినా చేస్తారు, వాషింగ్ మిషన్ ఖరాబ్ అయినా చేస్తారు. కానీ మీకు ఏదైనా సడన్గా ఆర్గాన్ ఖరాబ్ అయితే మనకు మార్కెట్లో వెళ్ళి ఒక 10 లక్షలు ఇస్తా అంటే దొరుకుతుందా? చాలా మంది సరే మనకు 10 లక్షలు ఇచ్చినా దొరికినా మన దగ్గర 10 లక్షలు ఉన్న కెపాసిటీ మన దగ్గర ఉందా, కొనుక్కొని మనం వాడేది అది మన బాడీకి మ్యాచ్ అవుతుందా? కొన్ని ఇప్పుడు చూసుకుంటే చాలా మంది కూడా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మ్యాచ్ అయిన బాడీకి మ్యాచ్ అయిన ఆర్గాన్ దొరకకపోవడం, కూడా డబ్బులు పెట్టినా కానీ మ్యాచ్ అయ్యే ఆర్గాన్ కూడా ఒక మార్కెట్లో లభిస్తలేదు టైంకి. దొరుకుతుందా? చూసుకుంటే మనం రీసెంట్ కూడా ఒక కమెడియన్ చనిపోయాడు, ఎందుకంటే ఆయనకి సరైన ఆర్గాన్ టైంకు లభించకపోవడం ద్వారా ఆయన చనిపోవడం జరిగింది. మనం ఇంకొని చెప్పాలంటే వాళ్ళకు సార్ ఇప్పుడు మనకు ఇది 1 టైం పర్చేస్ సార్, జస్ట్ ఇది ఎంత 10,700 రూపాయలు. దీనిపైన చెప్పాలి